హలో హాయ్ వెల్కమ్ టు ఎస్ఎండి శ్రద్ధ అమూల్య వ్లాగ్స్. అక్క ఈరోజు ఏం చేసుకుందాం? ఈరోజు మనము చికెన్ ఏదైనా స్నాక్ చేసుకుందాము. నీకేం తినాలనిపిస్తుంది ఈరోజు? నేనైతే పర్టికులర్గా ఏం అనుకోలేను ఈ స్నాక్ అని చెప్పేసి. నువ్వేమనుకున్నావు? చికెన్ పకోడీ ట్రై చేద్దాం ఈరోజు. కానీ నాకు అసలు రెసిపీ తెలీదు, మరి నువ్వు చూపిస్తావు ఎట్లా చేయాలో? ఒక పని చేద్దాము. ఓకే, సో మనం ఎలాగో చేసుకుంటున్నాం కదా, వ్యూయర్స్కి కూడా చూపిద్దాం ఈరోజు ఎట్లా చేసుకోవాలి. ఓకే, బెస్ట్ ఆప్షన్ అనుకుంటాయి. నువ్వు కలుపుతుండు, నేను చెప్తా ఏమేమి వేసుకోవాలో. సో ఇక్కడ మేము ఒక హోల్ చికెన్ తీసుకున్నామండి. ఇది ఒక 1 kg వరకు ఉంటుంది క్వాంటిటీ. 1 kgకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీ మేము ఇప్పుడు చూపిస్తాం. ఫస్ట్ 1 teaspoon కారం, 1 teaspoon సాల్ట్, 1 teaspoon జీలకర్ర పొడి, 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon ధనియాల పొడి, ఇప్పుడు 1 tablespoon కార్న్. సో ఎప్పుడైనా కార్న్ఫ్లోర్ ఇంకా బేసన్ ఏదైతే ఉంటుందో శనగపిండి, ఇది మనం 1:2 రేషియోలో వేయాలి. ఇప్పుడు 1 tablespoon మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి 2 tablespoons శనగపిండి వేయి. వేయినా నెక్స్ట్ 1/4 teaspoon పసుపు అండ్ 2 teaspoons లెమన్ జ్యూస్. అంటే ఆల్రెడీ మేము బౌల్లో పెట్టుకున్నాము. ½ teaspoon గరం మసాలా అండ్ 1/4 teaspoon పెప్పర్. చాలా సరే, అంతే. ఇప్పుడు అన్నీ వేసావు కదా, మంచిగా కలుపునాను. ఇలా కలుపుతుంటే నీకు కొంచెం గట్టిగా డ్రైగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి. సో అసలు కొంచెం యాడ్ చేయను, లైట్గా యాడ్ చేయి. ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ వాటరీ అయిపోతుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపు. ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ మా అమ్మమ్మ టిఫిన్ తినగానే అడిగేవాళ్ళు లంచ్కి ఏం చేయాలి, డిన్నర్కి ఏం చేయాలి అని. సో అప్పుడు మేము అనేవాళ్ళం అనమాట, ఇప్పుడే కదా తిన్నాము మళ్ళీ అప్పుడే అడుగుతున్నారు ఏంటి అని అడిగేవాళ్ళము. ఇప్పుడు అర్థమవుతుంది, యాక్చువల్లీ లంచ్కి తినాలంటే ప్రెప్ బ్రేక్ఫాస్ట్ నుంచి చేయాలి, డిన్నర్ తినాలంటే ప్రెప్ లంచ్ నుంచి చేయాలి. సో టైం పడుతుంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు అప్పుడు అట్లా ఎందుకు అడిగినారు. అవును అవును, అది అందరి ఇంట్లో కామన్ అనుకుంటా. ఇప్పుడు మనకు అర్థం అవుతుండే కాదు, మమ్మీ ప్లీజ్ మమ్మీ వదిలేసే, ఇప్పుడైతే తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఫుల్ ఉంది ఇప్పుడు అడగకు అనేవాళ్ళము. ఇప్పుడేమో ఇట్లా పోనీ మనకి ఇష్టం ఉన్నది లంచ్ టైం వరకు ప్రిపేర్ చేసినాక అప్పుడు అడుగుతారు కరెక్ట్ లంచ్ టైంకి, లంచ్కి ఏం చేసావు ఈరోజు అని అడుగుతారు. ఇది చేసామంటే అబ్బా ఇది మొన్ననే తిన్నాం కదా, ఇది నిన్ననే తిన్నాం కదా, అది చేయాల్సిండే ఇది చేయాల్సిండే అని అంటారు. మళ్ళీ ప్రిఫరెన్సెస్, మాకు ఇది నచ్చదు, మాకు అది ఒకరికి ఇది నచ్చుతుంది, ఇంకొకరికి అది నచ్చదు, ఒకరికి అది నచ్చుతుంది, ఇంకొకరికి ఇది నచ్చదు. సో బేసికల్లీ ఆ పూట అందరు సాటిస్ఫై అయ్యి తినేది అని అంటే చాలా రేర్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. కలుపుకున్నావు మంచిగా, ఇంకా లైట్గా ఒకసారి చూడక అయినట్టుంది కదా. ఇది కరెక్ట్ ఉంది నాన్న, ఇట్లా ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి, మనకు కలిపినాక ఇట్లా అనిపించాలి. ఓకే ఓకే. మళ్ళీ ఉప్పు కారం ఇంకా నిమ్మకాయ ఏమైనా పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకో, లేదు అనిపిస్తే ఒక 1 hour మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం, మంచిగా ముక్కలకు అంటుతుంది కదా. ఇప్పుడు మనం 1 hour అయిపోయింది కదా, ఫ్రిడ్జ్లో నుంచి తీసాక తీస్తే ఇలా ఉంటుంది నాన్న. ఇప్పుడు కూడా నువ్వు ఒక్కసారి టేస్ట్ చూడు, టేస్ట్ చూసాక ఇంకొంచెం ఉప్పు కారం నిమ్మకాయ ఏమైనా పడతాయి అనిపిస్తే
మళ్ళీ చూసి వేసుకో. వాటర్ యాడ్ చేసుకోవాలి, తర్వాత ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఓకే లేదు అని అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకో. ఇప్పుడు మనకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది. ఓకే సో మనం ఇప్పుడు ఇది డీప్ ఫ్రైడ్ కదా, ఆయిల్ వేడి చేసుకో. ఓకే. ఒకసారి ఆయిల్ వేడైనాక మనం ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాం. ఇది షాలో ఫ్రై చేసుకోవచ్చా లేకపోతే ఓన్లీ డీప్ ఫ్రై? ఓన్లీ డీప్ ఫ్రై. ఓకే ఓకే పకోడా కదా, డీప్ ఫ్రై. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా నాన్న, వేడైనాక ఇప్పుడు చికెన్ ఇట్లా వేసుకొని డీప్ ఫ్రై చేస్తూ ఉండు. అండ్ మీడియం హీట్లోనే ఫ్రై చేయి, అట్లా అయితేనే చికెన్ మంచిగా ఉడుకుతుంది లోపల కూడా. ఫ్రై చేసుకొని తీసేసుకోండి. స్నాక్కి చికెన్ పకోడా అయిపోయింది కదా, ఇప్పుడు మనం మెయిన్ డిష్కి కీమా పులావ్ చేసుకుందాం. ఓకే. అది కూడా ఇన్స్టెంట్ పాట్లో చేసుకుందాము. అది కుక్కర్లో చేసుకోవడానికి వస్తుందా అక్క? ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, నేను నీకు చెప్తా తర్వాత. ఫస్ట్ ఇన్స్టెంట్ పాట్లో ట్రై చేద్దాం ఈరోజు. ఓకే. 1 పాట్ లాగా మొత్తం ఒకటేసారి చేసేద్దాం, నేను చూపిస్తా. ఓకే. సో ఈరోజు మనము 1 kg చికెన్ లైక్ 12 lb చికెన్ కీమాతోని చేసుకుందాము. ఓకే. సో నేను 12 lb చికెన్ కీమాకి ఆల్రెడీ 4 cups రైస్ ఇట్లా నానబెట్టుకున్నా. ఇది ఒక 30 to 45 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఈజీగా అవుతుందని ఫస్టే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాము. అండ్ దీనికి నేను ఎన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను? 1 large onion సరిపోతుంది. సో దీనికి సాజీరా, రాతి పువ్వు, బోజువారాకు, దాల్చిని, ఇలాచి, లవంగం. ఓకే. ఇది వాళ్ళ అంటే మన ఇష్టమా, ఎన్నన్నా వేసుకోవచ్చు? నేను ఇప్పుడు ఇదంతా 2 lb చికెన్కి చూపిస్తున్నా కదా, 1 kg చికెన్. ఇంకా మన ఇష్టం, నేను ఎంత వేస్తాను యూజువల్. ఓకే, స్టార్ట్ చేద్దాం. పాట్లో మనము ఇప్పుడు సాటే మోడ్ పెట్టుకున్నాము. ఆయిల్ బాగా హీట్ అయినాక నీకు ఇట్లా హాట్ అని వస్తుంది. సో ఆయిల్ ఆల్రెడీ వేసుకున్నావు కదా, మనం ముందు తీసి పెట్టుకున్న ఇంకా అందాజా నాన్న, నేనైతే ఒక 1 tablespoon ఆయిల్ వేసిన. తర్వాత తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువైతే కూడా ఆయిల్ బాగోదు కదా. సో ఇవన్నీ వేసేసుకో, ఇందాక చూపించిన వేసుకున్నా. ఇప్పుడు నీకు మసాలా అంతా మంచిగా ఇట్లా వాసన పోయే వరకు ఇట్లా వేగేటట్టు చూసుకో. ఇప్పుడు మంచిగా ఇది ఫ్రై అయినట్టు అయింది కదా, అయినాక ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ మొత్తం ఇందులో వేసుకో. ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్ కాబట్టి మనకు చాలా తొందరగా అయిపోతుంది. కొంచెం ఇట్లా నూనెలో మంచిగా వేగినట్టు అనిపించినాక జస్ట్ ఒక 30 secondsలో అయిపోతుంది. కానీ ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే అవసరం లేదు, నేను తొందరగా అయిపోతుంది అని చెప్పి ఫ్రైడ్ ఆనియన్ వేస్తున్నా. ఎందుకంటే ఇన్స్టెంట్ పాట్లో నాకు ఆనియన్ వేగాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను దీంట్లో 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా, స్మెల్ కొంచెం పోయింది అనిపించినాక నేను ఒక లార్జ్ సైజ్ టమాటోది ఇట్లా పేస్ట్ ప్యూరే చేసి వేసుకుంటున్నా. చాలామంది కట్ చేసి వేసుకుంటారు, కానీ నాకు ఏంటంటే ఇట్లా టమాటా కనిపించడం, ఇట్లా నోటికి ఇట్లా తగిలినట్టు అనిపిస్తే మంచిగా అనిపించదని. సో ఇది కూడా వేగే వరకు ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే చాలు. టమాటా కలర్ చేంజ్ అయింది కదా నాన్న, సో కొంచెం వేగినట్టే. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా తీసుకున్న కీమా ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకుంటాం. కీమా కలుపుతూ ఉండాలి నాన్న, కీమా కలపకపోతే ఏమవుతుందంటే నీకు ఇట్లా గడ్డల్లాగా కడుతుంది. సో నువ్వు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఓకే, కొంచెం టమాటా మంచిగా ఇది మొత్తం కలిసే వరకు కలుపుతుండు. ఇప్పుడు 1 kg కీమాకి, ఇది చికెన్ కీమా కదా, 1 kg కీమాకి జస్ట్ 1 teaspoon కారం, 1 teaspoon ఉప్పు, స్పూన్ ధనియాల పొడి, 1 teaspoon జీలకర్ర పొడి, 1 teaspoon బిర్యానీ మసాలా. బిర్యానీ ఆప్షనల్. 1 teaspoon బిర్యానీ మసాలా వేసిన. ఇప్పుడు బిర్యానీ మసాలా యాక్చువల్లీ ఆప్షనల్, నాకు ఫ్లేవర్ బిర్యానీది నచ్చుతుందని చెప్పి నేను వేసాను. సో బిర్యానీ మసాలా అవైలబుల్ లేకపోతే నువ్వు గరం మసాలా వేసుకున్నా సరిపోతుంది. ఒక 2 teaspoons నిమ్మకాయ కూడా వేసుకో. నేను యాక్చువల్ ఉప్పు అవన్నీ నార్మల్గా వేసాను, కాకపోతే చూసుకో, ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అవుతుంది కదా. కొంచెం ఇది ఉడికినట్టు అనిపించినాక ఒకసారి టేస్ట్ చూసి నీకు అన్నంతో పాటు తింటే ఆ కారం సరిపోతుందా లేదా అన్నట్టు చూసుకొని మళ్ళీ ఇంకా కలుపుకో. కారం, నిమ్మకాయ.
యూజువల్లీ చికెన్ కీమా కదా చాలా తొందరగా కుక్ అయిపోతుంది. లైక్ మనకైతే ఇప్పుడు చూడు 10-12 మినిట్స్ పట్టింది. నీకు ఇంకా ఫాస్ట్ అవ్వాలంటే ఎట్లాగో ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాం కదా నాన్న, నువ్వు కీమా అన్నీ ఉప్పు కారం అన్నీ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ప్రెషర్ కుక్ పెట్టుకొని న్యాచురల్ రిలీజ్ కోసం వెయిట్ చేయకు, క్విక్ రిలీజ్ చేసేసాయి. సో అట్లా కూడా నీకు 10-12 మినిట్స్ అవుతుంది, కానీ ఇంకా నువ్వు కలపడం అట్లా చూసుకో అవసరం లేదు. బట్ నేను ఇదే ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే ఇట్లా ఊకే కలుపుతుంటేనే నీకు ఇట్లా ఉండల్లాగా గడ్డలాగా కట్టదు కదా. సో నేను కీమా మొత్తం కుక్ అయ్యే వరకు ప్రెషర్ కుక్కర్. సో ఇప్పుడు మనం టేస్ట్ చూసినాం కదా నాన్న, మనం ఫస్ట్ చాలా తక్కువ వేసాము, ఇప్పుడు మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ కారం వేసాము, ఒక టీ స్పూన్ ఉప్పు వేసిన, ఇంకో టీ స్పూన్ నిమ్మకాయ వేసిన. సో ఇప్పుడు ఇది మన టేస్ట్కి తగ్గట్టు ఉంది చూడు. ఇప్పుడు కీమా చూడు మంచిగా కుక్ అయిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నీకు చూడగానే తెలిసిపోతుంది చూడు, ఇట్లా అయిపోయింది. ఒకవేళ ఏమన్నా నీళ్ళు ఉంటే మాత్రం నీళ్ళు మొత్తం వెళ్ళే వరకు నువ్వు వెయిట్ చేయి. ఇప్పుడు నీకు తెలుస్తుందా వాటర్ ఏం లేదు ఇక్కడ. సో అట్లా నాకు ఇంకొంచెం ఎక్కడెక్కడ వాటర్ అనిపిస్తుంది. సో ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం ఈ వాటర్ అంతా అయిపోయేది. ఇప్పుడు చికెన్ కీమా ఇట్లా అయిపోయింది కదా, దీంట్లో మనం ఇందాక సోక్ చేసుకున్న రైస్ మొత్తం వేసేసి, సోక్ చేసిన రైస్ వేసి ఇట్లా మంచిగా కీమాల ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసుకో. ఇప్పుడు మిక్స్ అవుతుంది కదా, మిక్స్ అయిన దాంట్లో ఒక గ్రీన్ చిల్లీ, ఇంకా పుదీనా గుప్పెడు పుదీనా వేసి మంచిగా కలపాలి. ఓకే, ఇప్పుడు మనం వాటర్ పోయకముందు మనం ఏం చూసుకోవాలంటే ఎక్కడ ఇట్లా వాటర్ లేదు కదా అని చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ వాటర్ ఉందనుకో మనం పోసే మెజర్మెంట్ వల్ల ఇది ఇంకా మెత్తగా అయిపోతుంది అన్నం. సో ఇది డ్రై ఉండేటట్టు చూసుకోవాలి. ఏమొద్దు, వెంటనే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మిక్స్ అయిపోయింది కదా, యూజువల్లీ 3 కప్స్ రైస్కి 2.5 కప్స్ వాటర్ పోస్తాం. ఓకే, అది కొలత. ఇప్పుడు మనం వాటర్ పోస్తాం. సో ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఇంకొకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్కి నువ్వు ప్రెషర్ కుక్ పెట్టేసాయి ఇన్స్టెంట్ పాట్. ఓకే, అండ్ లిడ్ క్లోజ్ చేసే ముందు కొంచెం ఇట్లా గీ వేసుకో. ఓకే, ఇట్లా వేసుకున్నాక లిడ్ పెట్టేసి ఇది చూపినాను సీలింగ్లో. ఇప్పుడు ప్రెషర్ కుక్ ఇది ఫస్ట్ సాటే మోడ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ప్రెషర్ కుక్ ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాను. ఇదో ఇట్లా మంచిగా పొల్లు అవుతుంది మీకు అన్నం. ఓకే, అతుక్కోకుండా. ఓకే ఓకే, అంతే అయిపోయింది మనకి. బావు ఎంత ఈజీ అయిపోయింది అక్క, చాలా క్విక్. అండ్ అసలు గిన్నెలు కూడా చూడు అసలు ఎంత తక్కువ పడ్డాయో, ఓన్లీ ఒక్కటే దాంట్లో అయిపోయింది. చూసారు కదండి మా ఈరోజు డిన్నర్ స్పెషల్ చికెన్ పకోడా, కీమా పులావ్. సో మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు S&A Vlogs. థ్యాంక్ యూ. Until then, take care.